దేవుడు అనంతుడు అండ్ అట్ ద సేమ్ టైం దేవుడు అపారమైనటువంటి వాడు. ఆయనలో ఉన్నటువంటి గుణగణాలు, ఆయనలో ఉన్నటువంటి విశేషాలు, ఆయనకు మాత్రమే ఉన్నటువంటి విశిష్టతలు, మనకున్నటువంటి పరిమితి కలిగినటువంటి సంకుచితమైనటువంటి బుద్ధి జ్ఞానములతో మనం ఎన్నటికీ గ్రహించలేం. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు తన్ను తాను మనకు ప్రత్యక్షపరుచుకుంటేనే తప్ప దేవుడు ఏమై ఉన్నాడు అన్నది మనము ఎన్నటికీ కూడా తెలుసుకోలేం. అండ్ ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యములో ఆయన యొక్క ప్రత్యక్షత మనకు అనుగ్రహించబడింది. ఎంత మనం తెలుసుకుంటే బలంగా ఆయనకు విశ్వాసంలో మనము అప్పగించుకోగలమో అంతా దేవుడు మనకు తెలియచేశాడు. బైబిల్ చెప్తోంది దేవుడు ప్రేమ స్వరూపి అని. బైబిల్ చెప్తోంది దేవుడు మంచివాడు అని. సో ఆయనకున్నటువంటి స్వభావంలో నుండే ఆయన యొక్క గుణ లక్షణాలన్నీ కూడా ప్రవహిస్తాయి. ఆయనకున్నటువంటి యాట్రిబ్యూట్స్ అన్నీ కూడా ఆయన నేచర్లో ఉన్నటువంటి ట్రైట్స్ అన్నమాట. బైబిల్లో దేవుడికి ఉన్నటువంటి దాతృత్వం గురించి, లేకపోతే ఆయనకున్నటువంటి ధారాళమైనటువంటి ఇచ్చే గుణాన్ని గురించి చాలా విషయాలు రాయబడ్డాయి. మనము దేవుడి యొక్క దాతృత్వాన్ని లేకపోతే జెనరాసిటీని అర్థం చేసుకోవాలంటే ఆయన్ని అర్థం చేసుకోవాలి. ఆయన ప్రేమ గలవాడు కనుక ప్రేమ ఇచ్చేటువంటి లక్షణాన్ని కలిగి ఉంది, అందుకని ఆయన ఇస్తాడు. ఆయన మంచివాడు కనుక ఎదుటి వ్యక్తి మేలు కోరి వారికి కావలసినవన్నీ అనుగ్రహించే గుణం ఉంది కనుక ఆయన ఇస్తూ ఉంటాడు. సో బైబిల్ గ్రంథంలో దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మోషే దేవుడిని చూడాలని ఇష్టపడ్డాడు. దేవా నేను నిన్ను చూస్తాను అన్నప్పుడు దేవుడు నిర్గమకాండం 34వ అధ్యాయంలో మోషేతో చెప్పాడు, నీవు నన్ను చూస్తే బ్రతకలేవు, నీవు చచ్చిపోతావు, ఏ నరుడు కూడా నన్ను చూచి బ్రతికి ఉండలేడు అని చెప్పి తనను గురించి మోషేకు ఏం తెలియచేయాలో అది తెలియచేశాడు. ఈ నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనంలో అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడునైన యెహోవా అని చెప్పాడు. సో దేవుడిలో ఉన్నటువంటి గుణ లక్షణాలను మోషేకు తెలియచేయుట ద్వారా, ప్రత్యక్షపరచుట ద్వారా దేవుడు తన్ను తాను మోషేకు ఒక రకంగా చూపించుకున్నాడు అని కూడా మనం చెప్పచ్చు. యేసు ప్రభు కూడా ఇక్కడ లోకంలో ఆయన పరిచర్య చేసినటువంటి సమయంలో ఆయన కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఆయన అనేక విషయాలను గురించి అక్కడ కూడుకున్నటువంటి ప్రజలకు బోధించాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 11వ వచనాన్ని మనం చదివితే ఆ ప్రజలతో ప్రభు అయిన యేసు చెప్తున్నాడు, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. సో ఇక్కడ ఒక కాంట్రాస్ట్ని, అంటే ఒక వ్యత్యాసాన్ని చూపించాడు. మీరు చెడ్డవారు, మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉన్నారు. ఆయన పరలోకమందున్నటువంటి మంచి దేవుడు తనను అడుగువారికి అందరికీ కూడా మీకన్నా అనేక రెట్లు ఊహించలేనంత గొప్పగా ఆయన మంచి ఈవులను ఇస్తాడు. సో ఇచ్చే గుణము మన దేవుడిలో బహుబలంగా ఉంది. అందుకనే ఆయన మొదటి నుండి ఇప్పటిదాకా ఇస్తూనే ఉన్నాడు. ఎవరో ఇంగ్లీష్లో అన్నారు, గాడ్ గివ్స్ అండ్ ఫర్ గివ్స్ బట్ మ్యాన్ గెట్స్ అండ్ ఫర్ గెట్స్ అని. దేవుడు ఇస్తాడు క్షమిస్తాడు, మనిషి పొందుతాడు మర్చిపోతాడు. సో దేవుడికి మనిషికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో మనం ఇక్కడ చూడొచ్చు. మనుషులు దేవుడి అధికారాన్ని తృణీకరించి ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పటికీ, మనుషులు దేవుడి యొక్క గొప్పతనాన్ని స్థాయిని గుర్తించకుండా ఆయనను అనేక రకాలుగా కించపరిచినప్పటికీ, మనుషులు దేవుడికి వ్యతిరేకంగా ఆయన ఏదైతే చేయొద్దన్నాడో దాన్నే వారి యొక్క దుష్ట హృదయం చేత ప్రేరేపింపబడి చేస్తూ వచ్చినప్పటికి కూడా దేవుడు ఆయన వారి బాగోగుల బాధ్యతను చేపట్టి సృష్టికర్తగా వారి మేలును కోరాడు గనుక, వారిని మార్చే కార్యక్రమంలో ఉన్నాడు గనుక ఆయన వారికి మేలు చేయడంలో దాతృత్వాన్ని ఎన్నడూ కూడా వెనక్కి తీసుకోలేదు. అలాంటి ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చదివి వినిపిస్తాను. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము. పౌలు బర్నబాలు మరి లుస్త్రా అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దేవుడిని ఎరుగనటువంటి విగ్రహారాధికులైనటువంటి ఆ ప్రజలు మరి రకరకాలుగా ఘోరమైనటువంటి పనులు పూనుకున్నారు. వారి మధ్యలో వీరికి చాలా రకాలైనటువంటి శ్రమలు ఎదురయ్యాయి. ఆ టైంలో పౌలు బర్నబాలు ఈ రకంగా చెప్పారు,
మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాం. ఆయన గతకాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడువనిచ్చెను. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. సో పాపులకు దేవుడు ఈ రకమైనటువంటి మేలు ఎందుకు చేశాడంటే ఆయన ఉన్నాడు, ఆయన చాలా శ్రేష్టమైన వాడు, చాలా శక్తివంతుడు అండ్ మన శ్రేయస్సును కోరేవాడు అని ఏదో ఒక రోజున వారు తెలుసుకుంటారని ఆయన సాక్ష్యాన్ని లోకంలో ఉంచాలని ఆయన రకంగా చేశాడు. సో గాడ్ ఈజ్ వెరీ జనరస్ బై నేచర్. హిస్ జనరాసిటీ నోస్ నో లిమిట్స్. అది మనం అర్థం చేసుకున్నప్పుడు మనం దేవుణ్ణి ఇంకా అత్యధికమైనటువంటి కృతజ్ఞతతో ప్రేమించడానికి, ఆయనకు మనం కట్టుబడి ఉండడానికి ఉపయోగపడుతుంది. దేవుడు తన సృష్టి పట్ల దాతృత్వాన్ని చూపించాడు. దేవుడు తన పిల్లల పట్ల దాతృత్వాన్ని చూపించాడు. మరి ముఖ్యంగా దేవుడు పాపుల పట్ల తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క త్యాగం ద్వారా గొప్ప దాతృత్వాన్ని చూపించాడు. 33వ కీర్తన 5వ వచనంలో బైబిల్ చెప్తోంది, లోకము యెహోవా యొక్క కృపతో నిండుకొని ఉన్నది అని. సో గాడ్స్ జెనరాసిటీ టువర్డ్స్ ద న్యాచురల్ వరల్డ్ అంటే ప్రకృతి సంబంధమైన భౌతికపరమైనటువంటి లోకాన్ని, విశ్వాన్ని మనము కాసేపు పరీక్షగా చూస్తే మనకు అర్థమవుతుంది. విశ్వం వంక చూస్తే, అంతరిక్షం వంక చూస్తే, భూమి వంక చూస్తే, సముద్రాల వంక చూస్తే, కొండల వంక, లోయల వంక చూస్తే, ఈ యొక్క విశ్వంలో మనలాంటి దుర్మార్గపు పాపులముగా ఉన్నటువంటి మన కొరకు దేవుడు ఎంత అందమైనటువంటి విషయాలను పెట్టాడు, ఎంత అవసరమైనటువంటి విషయాలను పెట్టాడు, ఎంతగా మనకు ఆశీర్వాదకరమైనటువంటి విషయాలను పెట్టాడు, మరి ఎన్ని వెరైటీలు పెట్టాడు, ఎన్ని కలర్ఫుల్ థింగ్స్ని పెట్టాడు, ఎంతగా వీటి నుండే కదా మనకు కావలసినటువంటివి సమస్తాన్ని మనం తీసుకుంటున్నాం, మనకు కావలసినటువంటి రీతిలో వాటిని మనం వినియోగించుకుంటున్నాం. అండ్ మన యొక్క ఉనికిని లోకంలో మనము కలిగి ఉండడానికి ఇవన్నీ కూడా దేవుడి యొక్క కృప దాతృత్వము చేతనే మనం పొందుకున్నాం. సో ఎవడైనా సరే నాస్తికుడిగా ఉండి దేవుడు లేడు, దేవుడిని నేను నమ్మను, నేను నాయంతట నేనే ఈ యొక్క సృష్టి క్రమంలో మరి బయటకు వచ్చాను అని ఆ రకమైనటువంటి విఘ్నత లేని మాటలు మాట్లాడితే వారిలో ఎంత కృతజ్ఞత హీనత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో దేవుడు ఈ ప్రకృతిలో తన యొక్క దాతృత్వాన్ని విస్తృతంగా మనకు చూపించాడు. రెండవది ఏంటంటే గాడ్స్ జెనరాసిటీ ఈజ్ సీన్ ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్. ఆత్మ సంబంధమైనటువంటి లోకంలో, ఆత్మీయ విషయాల్లో కూడా దేవుని యొక్క ఈ యొక్క కృపా బాహుల్యం లేకపోతే ఆయన యొక్క దాతృత్వాన్ని మనం చూడొచ్చు. రోమీలకు రాసినప్పుడు 10వ అధ్యాయము 12వ వచనంలో పౌలు భక్తుడు ఈ రకమైనటువంటి గొప్ప సత్యాన్ని తెలియచేశాడు. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆయన ఒక్కడే ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవాళికి ప్రభు. ఆయన ఒక్కడే తనకు ప్రార్థన చేసేటువంటి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. సో ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఐశ్వర్యము నుండి తీస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది, అంతం ఉండదు. యేసు ప్రభు గురించి యోహాను 1వ అధ్యాయంలో మనం చదువుతాం, ఆయన నుండి కృప వెంబడి కృప మనకు అనుగ్రహించబడింది. కృప అంటే మనకు అర్హత లేనిది, మనము ఎదుటి వ్యక్తి యొక్క మంచి గుణాన్ని బట్టి పొందుకునేటువంటిది. సో దేవుడు ఈ రకమైనటువంటి దాతృత్వాన్ని పాపులమైనటువంటి మన పట్ల చూపాడు. దానికి నిదర్శనం ఏంటంటే 2 కొరింథీ 9 బైబిల్ చెప్తున్నట్టు చెప్పనశక్యమైనటువంటి వరముగా తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మన కొరకు బలియాగముగా దేవుడు అర్పించాడు. ది అన్స్పీకబుల్ గిఫ్ట్, లేకపోతే మరొక ఇంగ్లీష్ బైబిల్లో ది ఇన్డిస్క్రైబబుల్ గిఫ్ట్. అంటే దాన్ని వర్ణించడం మనకు చేత కాదు. అంత గొప్ప వరాన్ని దేవుని యొక్క దాతృత్వాన్ని బట్టి మనలాంటి దుర్మార్గపు జనాలకు ఆయన యేసును అనుగ్రహించాడు. సో నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీవెప్పుడైనా ఇతరులతో వ్యవహరించేటువంటి విషయాల గురించి ఆలోచించావో లేదో నాకు తెలియదు. కానీ ఒక క్రైస్తవ విశ్వాసివైతే, క్రీస్తులో నూతన సృష్టిగా చేయబడితే, యేసుప్రభు యొక్క ఆత్మతో నింపబడి నడిపించబడితే, ఈ దేవుడి వాక్యము చేత నీవు పోషించబడి ప్రత్యేకముగా క్షేమాభివృద్ధిలో ఉంటే తప్పకుండా ఈ యొక్క దేవుడి లక్షణాన్ని నీవు కూడా అలవర్చుకుంటావు, పెంపొందించుకుంటావు. అంటే యూ విల్ బికమ్ ఎ జనరస్ పర్సన్. నీవు దాతృత్వంగా ఉంటావు. దాతృత్వత అనేది, జనరాసిటీ అనేది కేవలం డబ్బు విషయంలోనే కాదండి, అన్ని విషయాల్లో అవసరం.
దేవుడు మనకు డబ్బునివ్వలేదు, దేవుడు మనకు తన కుమారుణ్ణి కృపాదానముగా ఇచ్చాడు. సో నా పట్ల ఎవరైనా తప్పు చేసి, నా పట్ల ఎవరైనా పాపం చేసి, నా పట్ల ఎవరైనా అన్యాయం చేసి, నాకు ఎవరైనా హాని చేసి, గాయం కలిగించి నన్ను బాధ పెడితే నేను వారిని క్షమించినప్పుడు అరాకొరా క్షమించడం కాదు, అరమనసుతో క్షమించడం కాదు, నేను దాతృత్వంగా దేవుడు నన్ను ఎంత క్షమించాడో ఆ రకంగా నేను వారిని క్షమించాలి. సో ఐ షుడ్ బి జనరస్ ఇన్ మై ఫర్గివ్నెస్. రెండవది, నేను ఒకవేళ ఎవరికైనా ఏదైనా సహాయం చేస్తే కాస్తో కూస్తో కాదు, ఐ షుడ్ బి జనరస్ ఇన్ హెల్పింగ్ దెమ్. నేను సేవకు పిలువబడితే ఏదో చెప్పింది చేసాము చాలే అనుకోవడం కాదు, ఐ షుడ్ బి జనరస్ ఇన్ మై సర్వీస్ అంటు గాడ్ అండ్ అంటు పీపుల్. దేవుడికి, మనుషులకు నేను చేసేటువంటి సేవలో ఏమాత్రము నన్ను నేను వెనక్కి నియంత్రించుకోకుండా, పరిసమాప్తి చేయకుండా పూర్తిగా అప్పగించుకొని సేవ చేయాలి. అండ్ ఇచ్చే విషయంలో డబ్బు అయితే డబ్బు, లేకపోతే మరి ఒక వస్తువు అయితే వస్తువు విషయంలో కూడా మనము బిగించి ఇచ్చే వారముగా కాకుండా తెగించి పూర్తిగా ఇచ్చేటువంటి వారముగా ఉండాలి. ఇది దేవుడిలో ఉన్న లక్షణం. అలెగ్జాండర్ మహాచక్రవర్తిగా ఉన్నటువంటి దినాల్లో ఆయన ఒక రోజున పోతున్న దారిలో ఒక బిచ్చగాడు ఆయన్ని చూసి ఆయన వైపు చేతులెత్తి సహాయమును కోరాడు, అంటే భిక్షం అడిగాడు. వెంటనే అలెగ్జాండర్ తన సంచిలో ఉన్నటువంటి కొన్ని బంగారు నాణ్యాలు తీసి వాడికి విసిరాడు. అలెగ్జాండర్తో ఉన్నటువంటి సైనికుడు ఒకడు అన్నాడు, రాజా, వీడికి ఆ యొక్క రాగి నాణ్యాలు సరిపోతాయి కదా. వెంటనే అలెగ్జాండర్ అన్నాడు, వాడు బిచ్చగాడు, బిచ్చగాడికి రాగి నాణ్యాలు సరిపోతాయి, కానీ నేను రాజును, రాజుకు బంగారు నాణ్యాలే సరిపోతాయి. సో నేను వాడి అవసరాన్ని బట్టి ఇవ్వట్లేదు, నేను నా ఆధిక్యతను బట్టి, నేనేమై ఉన్నానో దాన్ని బట్టి ఇస్తున్నాను. అదే ప్రకారం దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన దాతృత్వాన్ని మనకు చూపుతాడు. ఎన్నిసార్లు పాపాలు చేసినా, ఎన్నిసార్లు అతిక్రమించినా, ఎన్నిసార్లు ఆయన యొక్క వాక్యాన్ని ఉల్లంఘించి వైదొలిగిపోయినా దేవుడు ఇంకా తన యొక్క ఆ దాతృత్వం కలిగిన గుణాన్ని బట్టే మనల్ని అనుసరిస్తూ మనల్ని ఆయన అంగీకరించి ఆశీర్వదించేటువంటి ఆ పనిలో ఉన్నాడు. అబ్రాహాము యొక్క సేవకుడు, ఆయన పేరు ఎలియాజర్. ఎలియాజర్ అబ్రాహామును గురించి, అబ్రాహాము యొక్క దేవుడిని గురించి మాట్లాడినప్పుడు ఆదికాండం 24వ అధ్యాయము 34-35 వచనాలు నేను చదువుతున్నాను. అంతటా అతడిట్లనెను, నేను అబ్రాహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను కనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసి జనమును, ఒంటెలను, గాడిదలను దయచేశాను. చివరికి అబ్రహాం యొక్క దాసునికి కూడా తెలుసు అబ్రహాము ఐశ్వర్యానికి మూలము, కారణము దేవుడు, అబ్రహాం యొక్క జ్ఞానము, సామర్థ్యము కానే కాదని. సో అబ్రహాం వాజ్ ఫేవర్డ్ బికాస్ ఆఫ్ గాడ్స్ జనరాసిటీ. దేవుడి యొక్క దాతృత్వాన్ని బట్టి అబ్రహాం ఆ రకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఆయన విశ్వాసులకు, విశ్వాసానికి జనకుడు. మనము విశ్వాసులం కదా, విశ్వాసులైనటువంటి మన కొరకు అపోస్తులైనటువంటి పౌలు ఏమి రాశాడు అంటే, ఫిలిప్పీ 4వ అధ్యాయం 19లో అంటాడు, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చను. సో దేవుడు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఈ అవసరమే, సౌకర్యం కాదు, సుఖభోగం కాదు, అవసరం, నీడ్, నాట్ లగ్జరీ. సో దేవుడి యొక్క వాక్యాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే మనం అనవసరమైనటువంటి అపోహల్లో పడి మనల్ని మనం బాధ పెట్టుకోం. సో దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఏం అవసరాలు మనకు ఉన్నాయి? ప్రధానంగా 3 అవసరాలు ఉంటాయి. ఒకటి, మనము ఆత్మయ్య ఉన్నాం కనుక స్పిరిచువల్ నీడ్స్, ఆత్మీయ అవసరాలు. రెండవది, మనకు ఒక దేహం ఉంది కనుక ఫిజికల్ నీడ్స్, శారీరక భౌతికపరమైనటువంటి అవసరాలు. మూడవది, మనకు మరి యొక్క మనస్సు ఉంది కనుక మనకు కావలసినటువంటి మానసికమైనటువంటి అవసరాలు. సో ఈ రకంగా ఆత్మ సంబంధమైన, శరీరానుసారమైన, మానసిక పరమైన, వీటిల్లోనే సామాజికమైనవి, ఆర్థికమైనవి కూడా వచ్చేస్తాయి. ఈ అవసరాలన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా దేవుడు తన మహిమైశ్వర్యము నుండి తీరుస్తాడు. ఇక మనకు ఎంత అద్భుతమైనటువంటి ఆధిక్యతను దేవుడిచ్చాడు. మనం చింతించడానికి కానీ, మనము ఆందోళనకు గురి కావడానికి కానీ, మనం భయపడడానికి కానీ, భవిష్యత్తు మీద బెంగ పెట్టుకోవడానికి కానీ అవసరం లేదు. ఎందుకంటే మనకున్నటువంటి అబ్బా తండ్రి మన పక్షాన ఉన్నాడు, దాతృత్వముగా మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. పౌలు తిమోతికి రాసినప్పుడు 1 తిమోతిలో ఇంకొక గొప్ప లక్షణాన్ని, దేవుడి యొక్క గుణ లక్షణాన్ని గురించి ఆయన తెలియచేశాడు. 1 తిమోతి 6వ అధ్యాయం 17వ వచనం, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించు.
ఈ దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అంటే సుఖముగా అనుభవించుటకు మనకు సమస్తమును ధారాళముగా అనుగ్రహించువాడు. సో ఇంత గొప్ప దేవుణ్ణి నీవు నేను కలిగి ఉంటే మనం ధన్యులం. దేవుడికి కృతజ్ఞతలు మనం చెల్లించాలి. ముగింపులో యాకోబు 1వ అధ్యాయం 5వ వచనంలో మరొక గొప్ప మాటను మనం చదివి ముగించుకుందాం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. ఇక్కడ యాకోబు ఆత్మీయ పరిపక్వతను గురించి, దానికి సంబంధించిన శ్రమ అనుభవం గురించి మాట్లాడుతూ దాని యొక్క కాంటెక్స్ట్లో, ఆ నేపథ్యంలో ఈ మాటలు చెప్పాడు. ఈ రోజున మనము క్రైస్తవ సమాజాన్ని, క్రైస్తవ సంఘాన్ని అండ్ చాలామంది క్రైస్తవ సేవకులను చూసినప్పుడు బాధపడక, కన్నీరు కార్చక ఉండలేం. ఎందుకంటే వారు దేవుణ్ణి ఏమి కావాలో అది అడగట్లేదు. దేవుణ్ణి అడగాల్సినవి కాకుండా అడగకూడనివి అడుగుతున్నారు. వారు స్పిరిచువల్ ప్రాస్పెరిటీ గురించి అడగట్లేదు, వారు వరల్డ్లీ ప్రాస్పెరిటీ గురించి అడుగుతున్నారు. ఇక్కడ యాకోబు మీరు దేవుడిని ఆస్క్ ఫర్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పలేదు. లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని దేవుడి దగ్గర అడగండి అని చెప్పలేదు. కానీ యాకోబు ఏమంటున్నాడంటే ఆస్క్ ఫర్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క జ్ఞానాన్ని అడగండి. మీరు సమస్యల్లో ఉన్నప్పుడు ఏ రకంగా వాటిని హ్యాండిల్ చేయాలో, ఏ రకంగా వాటిని జయించాలో, ఏ రకంగా వాటి ద్వారా సత్ఫలితాలు మీరు పొందుకోవాలో, ప్రయోజనకారులు అవ్వాలో, అలాంటి దైవ జ్ఞానాన్ని మీరు దేవుడి దగ్గర అడిగి పొందుకోండి అని యాకోబు చెప్తున్నాడు. సో మీరు దేవుడిని అడిగితే అడిగిన ప్రతి ఒక్కడికి ఆయన మరి గద్దింపు లేకుండా ధారాళముగా ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు. యాక్చువల్గా దీంట్లో పొందుపరిచాడు. ఈ పరిశుద్ధ గ్రంథం దైవ జ్ఞానంతో నిండింది కాబట్టి తెరిచి చదివిన ప్రతివాడికి అర్థం కాదు. ప్రార్థించినప్పుడు, దేవుణ్ణి ఆసక్తితో కోరుకున్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మన మనోనేత్రాలు తెరవబడి వాక్యము మనకు తేటగా ప్రభు బోధించి మనకు కావలసిన జ్ఞానాన్ని మనకిస్తాడు. మనల్ని సమయస్ఫూర్తితో నడిపిస్తాడు. సో ఈ దేవుని దాతృత్వాన్ని బట్టి మనము హర్షించాలి, సంతోషించాలి, సాక్ష్యమిస్తూ ఉండాలి, కృతజ్ఞతతో ఆయన్ని వెంబడించాలి, ఆయన్ని సేవించాలి అండ్ ఆయన ద్వారా సమృద్ధిగా జీవించాలి. అలాంటి కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.